కోనార్క్ సన్ టెంపుల్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు చక్రం కనిపిస్తుంది కదా, మనకు చక్రం అబ్జర్వ్ చేసి మనకు 10 రూపీస్ నోట్ పైన ఉండేది అదే అనమాట. సో ఈ బీచ్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈ నుంచి కోనార్క్ టెంపుల్ ఈ ఏరియాలో ఫస్ట్ సన్ రైజ్ ఒడిశాలో ఇక్కడ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నది కోనార్క్ టెంపుల్. సో కోనార్క్లో 2 వర్డ్స్ ఉంటాయి అనమాట దాని ఫుల్ నేమ్లో. కోన అంటే దిక్కు, మూల అని అర్థం. సో ఆర్క్ అంటే సాంస్క్రిట్లో సూర్యుడు అని అర్థం అనమాట. అది దీని యొక్క ఫుల్ నేమ్. టెంపుల్ అంతా మనకు రథాకారంలో ఉంటుంది. ఓకే, సో ముందు 7 గుర్రాలు దాన్ని లాగుతున్నట్టు, దాని చుట్టూ మొత్తం చక్రాలు, ఇట్లా మొత్తం రథంలాగా ఏర్పడుతుంది అనమాట. మనం మొత్తం చూడొచ్చు మనం అది క్లియర్గా ఇక్కడ. హలో గైస్, రథయాత్ర మన పూరి జగన్నాథ్లో రథయాత్ర జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. ఈసారి మన దగ్గర నుంచి కూడా డిపార్చర్ పెట్టారనమాట. సో ఆ ట్రిప్కి వెళ్తున్నాను నేను. ప్లాన్ ఫిక్స్ అయింది. సో వెళ్తున్నాం. ఇప్పుడు మనకు 3 o'clockకి సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఉంది. దీంట్లో మనం కోనార్క్ టెంపుల్, తర్వాత పూరి జగన్నాథ్ టెంపుల్, అక్కడ ఉన్న ఒక లేక్, మొత్తం 2 nights 3 days అయిపోయినాయి అనమాట. 3 days పడుతుంది మొత్తం. 10 members ఉన్నారు ఇప్పటివరకు అయితే బ్యాచ్. సో సికింద్రాబాద్ నుంచి డిపార్చర్ ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ప్లేసెస్ ఏమున్నాయి ఏంటి, ఫస్ట్ టైం మన నార్త్ సైడ్ గ్రూప్ డిపార్చర్తో వెళ్ళడం అనమాట. డే వైజ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు మన ఛానల్లో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. మెట్రో స్టేషన్. సికింద్రాబాద్ స్టేషన్ ఎదురా ఇది ఎంట్రీ. ఓకే, ఇది ఒకటే గుర్తుపడుతున్నాం, ఇక్కడ ఫ్లాగ్ గుర్తుపడుతున్నాం అంతే. స్టేషన్ మొత్తం అటాచ్, మొత్తం వర్క్ జరుగుతుంది అనమాట కొత్త రెనోవేషన్కి. చాలా రోజులు ఇక్కడ రాకండి, గుర్తుపడడానికి కష్టంగా ఉంది. మొత్తం కూర్చిపడేసారు. Take number 3. What's for dinner? Non-veg. Okay. So we are chicken biryani. Okay. So we ordered non-veg, but some people are not having, even though they are trying to record our video. Okay. But how can we eat non-veg on a journey where we are going to temple? We are going to temple tomorrow, right? So we will take bath and fresh up in the tomorrow morning. So did you eat it? Falaknama Express 12704 ట్రైన్ నెంబర్ హౌరా జంక్షన్ వరకు వెళ్తుంది. హైదరాబాద్ నుండి సికింద్రాబాద్ స్టార్ట్ అయ్యి. ఎంత బేకారం ఉందంటే అంత బేకారం ఉందిరా బాబు. అసలు దీంట్లో రాకపోవడం బెటర్ అన్నాడు. అయితే పోతే పోయిన పైసలు థర్డ్ ఐసీ బుక్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. మొత్తం కచరా బ్యాచ్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ డే మార్నింగ్కి మనమైతే భువనేశ్వర్ రీచ్ అయ్యామన్నమాట. ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళంతా మన వాళ్ళే. వెహికల్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ నుండి మనం ఫ్రెష్ అప్ రూమ్స్ తీసుకున్నాం అంటే ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి. అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మనం వెహికల్లో సన్ కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్తాం. సో భువనేశ్వర్ రీచ్ అయినాం అనమాట. రీచ్ అయిన తర్వాత మనం ఇక్కడ నుండి ఫ్రెష్ అప్ రూమ్స్ తీసుకున్నాం ఒక దగ్గర. ఫ్రెష్ అయ్యి అక్కడ నుండి మనం అయితే కోనార్క్ స్టార్ట్ అయిపోతాం టెంపుల్లో వెహికల్లో. అక్కడ నుంచి 1.5 hours 2 hours పట్టిద్దంట. అది సంగతి. అది మనం తీసుకున్న హోటల్ భువనేశ్వర్ గెస్ట్ హౌస్. ఫ్రెష్ అప్కి మరీ అంత సూపర్ ఏం లేదు కానీ ఓకే. మన వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. మన వెహికల్ రోడ్ బయట ఆగిందనమాట. భువనేశ్వర్ నుండి మన కోనార్క్ టెంపుల్ చేరుకోవడానికి 1.5 hours నుంచి 2 hours పట్టింది అనమాట రఫ్గా. సో మనం చూస్తున్న టెంపుల్ లోపలికి వెళ్దాం. సో సన్ టెంపుల్కి రీచ్ అయ్యాం అనమాట మన టీంతోని. టీం అంతా వెనకాల వస్తున్నది. టెంపుల్కి వెళ్ళి విజిట్ చేసి ఎట్లా ఉంది ఏంటి చూద్దాం మనం ముందుకెళ్ళి. సో జస్ట్ ఇప్పుడే రీచ్ అయినా. ఇది వచ్చేసి టెంపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ సెంటర్ అంట. మనం లోపలికి వెళ్ళి అసలు ఏముంటుంది ఏందో కూడా చూద్దాం. సో లోపలికి ఎంట్రీ కానీ ఫస్ట్ అయితే మనకు ఇంట్లో ఉంది. ఇక్కడ వచ్చేసి టెంపుల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక్కడ నుంచి టికెట్ తీసుకుంటే టికెట్ 50 rupees per head. ఇక్కడ టికెట్ కౌంటర్ 8 దగ్గర. టికెట్ తీసుకున్న లోపలికి అయితే ఎంట్రీ అయినాం. జస్ట్ అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏముంటుంది, మనమే చూసుకుంటూ వెళ్ళాలంట. అది సంగతి. ఇది ఎంట్రీ. ఇక్కడ టెంపుల్ ఉంది.
జగన్నాథ్ టెంపుల్ ఇప్పుడు డెమో ఇక్కడ. ఈ ఇన్ఫర్మేషన్ సెంటర్లో టెంపుల్ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారనమాట. స్టాచ్యూస్ కొంచెం దాని కింద వాటి డీటెయిల్స్ రాయడం అదంతా. సో చదివే ఒప్పుకుంటే మనం చదువుకొని వెళ్ళొచ్చు. దీంట్లో స్టాచ్యూస్ కానీ ఇవన్నీ చాలా బాగా డీటెయిలింగ్ ఉన్నాయన్నమాట. ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఏంటి అని అంటే మనకు బ్లాక్స్ లాగా ఉందన్నమాట. ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్లో అలా. సో ముందుకెళ్తున్న కొద్దీ ఒక్కొక్కటి మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అప్పుడు అక్కడ నుంచి కంప్లీట్ ఎగ్జిట్ అయిన తర్వాత మనం మెయిన్ టెంపుల్కి వెళ్తాం అనమాట. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ లాగా మనకు అంతే దీంట్లో. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ఇన్ఫర్మేషన్ సెంటర్. బేసిక్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇక్కడ ఏం లేదు ఇచ్చేది, మనమే చదువుకోవాలి. అంత ఓపిక ఎవరు లేదు కాబట్టి వెళ్ళిపోతుంది ఫాస్ట్. ఏది ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు, అక్కడ అంతా రాసి పెట్టారు క్లియర్ గా. చదవచ్చు వాళ్ళు చదువుకోండి, లేకపోతే చదువుకోండి ఫస్ట్. చదువు ఫస్ట్. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఏంటిది మేడం? నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఎంత తాగితే అంత. చదువును కూడా తాగాలా? అంతే, తాగాలి, తినాలి. ఫస్ట్ టైం ఉంటుంది చదువును కూడా తాగాలని. ఏదైనా అంతే. సరే ఓకే, చదువును కూడా తాగాలి. చదువు అంటే ఊరికే చదవటం కాదు. రే అబ్బాయిలు తినంట్రా, తాగడం అంటే ఓన్లీ మందు తాగడం కాదు, చదువును కూడా తాగుతారంట మేడం చెప్తుంది. ఓకే చలో. వీల్ ఆఫ్ కోనార్క్. ఇది భలే ఉందిగా, శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి అన్నమాట ఇక్కడ మొత్తం. వార్ హార్స్, పెద్ద గుర్రం, చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఇది రథయాత్ర అనమాట, వెళ్ళేది మనం రేపు స్టార్ట్ అవుతుంది పూరిలో. ఇది దీంట్లో డిస్ప్లే చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ మనకి ఆడిటోరియం ఉందన్నమాట. సో ఆడిటోరియంలో ఏంటంటే దీని గురించి మొత్తం సినిమా లాగా వేసి చూపిస్తారంట లోపల. టెంపుల్ యొక్క స్టోరీ ఏంది అట్లా అని చెప్పేసి. మనీ థియేటర్ లాగా ఉంది. సైడ్ బ్రో థియేటర్, చాలామంది కూర్చున్నారు ఇక్కడ, సీట్స్ ఉన్నాయి. ఈ ఆడిటోరియంలో ఏంటంటే టెంపుల్ సంబంధించినటువంటి హిస్టరీ మొత్తం ఒక 20 minutes సినిమాలాగా వాళ్ళు డిస్ప్లే చేస్తారనమాట. అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఏంటి స్టోరీ ఏంటి టెంపుల్ది అనేది. సో మరి దానికి కూడా సపరేట్ ఛార్జ్ చేస్తారు. సీటింగ్లో కూర్చొని ఒక 20 minutes మనం చూడాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి కోనార్క్ సన్ టెంపుల్. ఇదే అనమాట మెయిన్ టెంపుల్. సో మనం విజిట్ చేసినటువంటి మ్యూజియం ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ సెంటర్, దానికి సపరేట్ టికెట్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ టెంపుల్కి లోపలికి వెళ్ళాలంటే దీనికి సపరేట్ ఉంటుంది అనమాట. సో మ్యూజియంకి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, టెంపుల్కి వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. టెంపుల్స్ చూడడానికి వచ్చారా, ఫోటోస్ దిగడానికి వచ్చారా? ఎప్పుడు ఫస్ట్ టెంపుల్స్ చూస్తూ ఫొటోస్ దిగడానికి వచ్చాను. మీరు మేడం? మీరంతా డివోషన్. నేను చెప్తాను, ఈవిడ ఫొటోస్ దిగుతూ అప్పుడప్పుడు టెంపుల్స్ చూడటానికి వచ్చింది. ఈవిడ మిగతా వాళ్ళందరూ చేసేది చూడటానికి వచ్చింది. మనమైతే ఇప్పుడు కోనార్క్ సన్ టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాం. దీంట్లో ఉన్నటువంటి హైలైట్ థింగ్ ఏంటి అని అంటే దీంట్లో ఉన్నటువంటి సూర్యుని విగ్రహం గాల్లో తేలుతూ ఉండేదన్నమాట. అది ఎలా సాధ్యం అని అంటే ఈ టెంపుల్కు ఉన్నటువంటి గాలి గోపురంలో 52 tons ఆఫ్ మ్యాగ్నెట్ని అమర్చి విగ్రహాన్ని ఐరన్తో చేయించి దాన్ని గాల్లో తేలేలాగా డిజైన్ చేశారనమాట. తర్వాత ఇది సముద్ర ప్రాంతంలో ఉన్నప్పటికీ దాంట్లో వెళ్ళేటువంటి ఓడలకి, పడవలకి కంపాస్లు పనిచేయక దీన్ని ధ్వంసం చేయడానికి ట్రై చేశారు. అందుకే ఇది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది అనమాట టెంపుల్ అనేది. టెంపుల్కి ఎంట్రన్స్లోనే మనకైతే ఒక 2 సింహాల బొమ్మలు కనిపిస్తుంటాయి అనమాట, చాలా పెద్దగా చెక్కబడి. సో ఒక సింహం ఏనుగు మీద దాడి చేస్తున్నట్టుగా, ఆ ఏనుగు ఒక మనిషిని చంపుతున్నట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో దీని యొక్క విషయం ఏంటి అని అంటే సింహం అనేది ఒక అహంకారానికి గుర్తు, ఏనుగు అనేది బలానికి గుర్తు, ధనానికి గుర్తు. ఈ రెండు ఉంటే మనిషికి పతనానికి దగ్గర పడ్డట్టుగా అని చెప్పి సింబాలిక్ ఏదైతే చెప్పడం జరుగుతుంది అనమాట యాజ్ ఫర్ హిస్టరీ ప్రకారంగా. సో ఇది ఎంట్రన్స్ అనమాట, మనం అబ్జర్వ్ చేస్తున్నాం కదా. 2 సైడ్లో 2 బొమ్మలు ఉంటాయి. దీని మధ్యలోంచి స్టెప్స్ మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. సో పైకి వెళ్తున్నాం ఇప్పుడు మనం. లోపల ఎలా ఉంది ఏంటి కూడా తెలుసు, చూద్దాం. ఇక్కడ 4 స్తూపాలు ఉంటాయి అన్నమాట ఎంట్రీలో. ఇవి ఏంటంటే వీటి మీద శిల్పాలు చెక్కబడి ఉంటాయి. ఈ శిల్పాలు వచ్చేసి ఏంటి అని అంటే ఒడిస్సీ డ్యాన్స్ భంగిమలు అనమాట. వాళ్ళ యొక్క నృత్యానికి సంబంధించి కొన్ని చిహ్నాలు. వీటి మీద 128 ఉంటాయి అన్నమాట. ఇవి మొత్తం దీని మీద చెక్కబడి ఉంటాయి ఇట్లా. సో ఇక్కడ మనకు టెంపుల్ దీనికి ఎదురుగా ఉంటుంది అన్నమాట. 4 స్తూపాలు.
ఇదే మనం ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి కోనార్క్ మెయిన్ టెంపుల్ అనమాట. దీని ఒక్కసారి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేసినట్టయితే దీని డిజైన్ మొత్తం ఒక రథం లాగా, ఒక రథం షేప్‌లో ఉంటుందన్నమాట సరిగ్గా అబ్జర్వ్ చేస్తే. సో, మనకి ఏమంటారు 7 గుర్రాలతో రథం ఉంటుందని చెప్పారు కదా! ఇవే అనమాట గుర్రాలు. సో, ఇదొచ్చేసి టెంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే. టెంపుల్ మొత్తం మనకు రథాకారంలో ఉంటుందని మాట్లాడుకున్నాం కదా! సో, దీన్ని 7 గుర్రాలు లాగుతున్నట్టుగా మొత్తం 24 చక్రాలు ఉంటాయన్నమాట. అంటే 12 జతల చక్రాలు అంటారు వాటిని. సో, ఈ 7 గుర్రాలనేది 7 రోజులకి, వారంలో 7 రోజులకి ప్రతీకగా, ఈ 12 జతల చక్రాలనేవి 12 నెలలుగా ఇలా కాలానికి అనుగుణంగా ఉండేలాగా దీన్ని డిజైన్ చేశారని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో, మనం ఈ వీల్‌ని కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో ఏందంటే మనకు టైం ఏమంటారు సన్ షాడోని బట్టి టైంని కూడా చెప్పేవాళ్ళంట ఈ లోకల్ ఎయిడ్స్. సో, దాంట్లో మినిట్స్‌తో సహా టైంని కరెక్ట్‌గా మేనేజ్ చేయొచ్చంట. సో, వీటి మీద చాలా డీటెయిలింగ్‌గా చిన్న చిన్న బొమ్మలు కూడా చెక్కబడి ఉన్నాయి. చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం లిటరల్‌గా. గైస్ ఇప్పుడు మనం సన్ టెంపుల్ దగ్గర అనమాట. కోనార్క్ సన్ టెంపుల్ దగ్గర. బేసిక్‌గా టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే కృష్ణుని యొక్క కుమారుడు శంభుడు అని చెప్పేసి ఉంటాడు. ఆయనకి ఏంటంటే కుష్ఠవ్యాధి ఆయనకు శాపంగా వస్తుందంట. సో, అప్పుడైనా దానికి శాపన విముక్తి కోసం అని చెప్పేసి ఏమంటారు శాపన విముక్తి కోసం అని చెప్పేసి ఆయన ఒక ప్లేస్లో కూర్చొని 1200 సంవత్సరాలు ధ్యానం చేస్తారంట. ధ్యానం చేసిన తర్వాత ఆయనకు శాప విముక్తి కలిగినాక ఒక సముద్రంలో స్నానం చేస్తుంటే ఆయనకి చంద్రుని యొక్క విగ్రహం దొరుకుతుందంట. ఆ విగ్రహం తీసుకొచ్చి సముద్ర పక్కనే ఉన్నటువంటి ఒక ప్లేస్లో పెట్టి దాన్ని పూజించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. తర్వాత ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి తూర్పు గంగరాజు వంశానికి చెందినటువంటి నరసింహదేవ్ అనేటువంటి రాజు ప్రాంతాన్ని పరిపాలిస్తుంటాడు అనమాట. సో, ఆ టైంలో ఈ ప్రాంతాలను మొత్తం ముస్లిం రాజులు దాడి చేసి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలను అన్నిటినీ వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నప్పుడు ఈ నరసింహదేవ్ అనేటువంటి రాజు ముస్లిం ముస్లిం రాజు పైన దాడి గెలిచిన సందర్భంగా సో నరసింహదేవ్ అనే వ్యక్తి ఏంటంటే సూర్యుని యొక్క భక్తుడు అనమాట. సో ఆ సందర్భంగా ఇక్కడ టెంపుల్ కట్టిస్తాడు ఆయన. ఆ టెంపుల్ ఏంటి అని అంటే మొత్తం మనం అబ్జర్వ్ చేసే టెంపుల్ అంతా మనకు రథాకారంలో ఉంటుంది. ఓకే, సో ముందల 7 గుర్రాలు దాన్ని లాగుతున్నట్టు, దాని చుట్టూ మొత్తం చక్రాలు ఇట్లా మొత్తం రథంలాగా ఏర్పడుతుంది అనమాట. మనం మొత్తం చూడొచ్చు మనం అది క్లియర్గా ఇక్కడ. సో అదనమాట టెంపుల్ యొక్క స్టోరీ. సో రైట్ నో మనం ఇప్పుడు కోనార్క్ సన్ టెంపుల్లో ఉన్నాం అనమాట. సో ఇక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మీకు చక్రం కనిపిస్తుంది కదా, మనకు చక్రం అబ్జర్వ్ చేసి మనకు 10 రూపీస్ నోట్ పైన ఉండేది అదే అనమాట. సో మన కొత్త నోట్ ఇది. టెంపుల్ మొత్తం మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి ఎట్లుందో సరౌండింగ్స్ కూడా చూద్దాం. కమ్ విత్ మీ. ఓకే, కోనార్క్ సన్ టెంపుల్ వెనకాలే మనకైతే ఛాయాదేవి ఆలయం ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నది సూర్య టెంపుల్. సో దానికి బ్యాక్ సైడ్లో ఎగ్జాక్ట్గా మనకి ఛాయాదేవి ఆలయం ఉంటుంది. ఛాయ అంటే ఏంది అని అంటే నీడ, దాని యొక్క ప్రతీక అంటారు చూసారా ఛాయ. సో అదే అనమాట ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి టెంపుల్ అనమాట. చక్రాలు అవన్నీ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం. టెంపుల్ ఏమో కానీ చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఈరోజు వాతావరణం అలా సహకరించింది కాబట్టి ఇట్స్ ఆల్ గుడ్. మబ్బుగా ఉంది కాబట్టి, బట్ ఇట్స్ స్టిల్ హ్యూమిడ్ దో. అంటే చుట్టూ ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇట్స్ గుడ్, బాగుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే నేను చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతున్నాను ఇక్కడ. అంటే వేరే థాట్స్ ఏం లేవు, చెప్తున్నాను కానీ నాకు చుట్టూ ఉన్నదాన్ని ఆ చల్లటి గాన్ని పీలుస్తూ ఆస్వాదిస్తూ ఉండాలన్న థాట్లో ఉన్నాను. యా. సో టెంపుల్ వాతావరణం వల్ల ఎట్లా జరిగిందంటారా, లేకపోతే ఎన్విరాన్మెంట్ ఎట్లుందంటారా? అది బయట ఎన్వైరన్మెంట్ వల్ల దట్ ఆబ్వియస్లీ మేక్స్ ఎ డిఫరెన్స్, అది బాగుంది. కానీ టెంపుల్ కూడా అంటే పాపం ఏదో డిస్ట్రాయ్ చేసేసారట కానీ దీన్ని, బట్ డిస్ట్రాయ్ చేసినా అనకూడదు కానీ పూర్తిగా చేయలేదు. అంటే చేశారన్నారు కానీ చేసినా కూడా దీన్ని మళ్ళీ ఎంత వెల్ మెయింటైన్డ్గా నీట్గా చేశారు అంటే క్రెడిట్స్ వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, బాగుండేది ఇంకా. థ్యాంక్ యూ. మన వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారంటే కాల్ చేస్తున్నారు, వెళ్దాం పదండి. సో ఈ రథాన్ని గుర్రాలు చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ ఇది మనం టెంపుల్ ఎగ్జిట్ అవుతుంటే మనకి వ్యూ అనమాట. టెంపుల్ విజిటింగ్ అయిపోయింది, బయటికి వెళ్తున్నాం అనమాట. నెక్స్ట్ బీచ్ మన డెస్టినేషన్. టాటా బాయ్ బాయ్. కొట్టు, డౌన్లోడ్ కొట్టేసా. అన్న కూడా డీజే కెమెరా ఇచ్చిండు సేమ్ అలాంటిదే. అన్న ఫోటోగ్రఫీ అన్న మీద ఫోటోగ్రఫీ ఫొటోస్ అన్న మంచిగా చూపించండి, బాగున్నాయి ఫొటోస్, నైస్. టెంపుల్ని చూసుకొని మనమైతే ఎగ్జిట్ అవుతున్నాం అక్కడ నుండి. చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది అనమాట కాలనీ మొత్తం. సో నెక్స్ట్ బీచ్కి వెళ్ళాలి ఇంకా.
టీ టైం వచ్చినప్పుడు అందరు రావాలి. సో ఈ టీ టైం ఏంటంటే సక్సెస్ఫుల్గా లైటింగ్ ఆఫ్ టైం అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం చంద్రబాగా బీచ్కి వచ్చినాం. ఇది కోనార్క్ టెంపుల్ నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే. ఈ బీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ బీచ్ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో ఈ నుంచి కోనార్క్ టెంపుల్ ఈ ఏరియాలో ఫస్ట్ సన్ రైజ్ ఒడిశాలో ఇక్కడ అవుతుంది అనమాట. అందుకే టెంపుల్ కూడా ఈ ఏరియాలోనే కట్టడం జరిగిందంట. సో ఇది మొత్తం ఏంటంటే మనకు బే ఆఫ్ బెంగాల్ సముద్రం అనమాట. మన కింద నుంచి చూసుకుంటే పై వరకు వెస్ట్ బెంగాల్ వరకు ఇదే ఉంటుంది. పక్కనే మనకు దాన్ని ఏమంటారు, వరల్డ్స్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్స్ ఉంటాయి చూసారా, సుందర్బాన్స్. సో అది కూడా దీంట్లోనే ఇక్కడ నుంచి మనం పక్క వెస్ట్ బెంగాల్కి వెళ్తే పక్క స్టేట్ దీని పక్క నుండి. సో అక్కడికి వెళ్తే మనకు అక్కడ అది ఉంటాయన్నమాట. సో ద నియర్ బై నెక్స్ట్ స్టేట్ అదే. ఇక్కడ మొత్తం సముద్రం చూస్తున్నారు వెనకాల బీచ్. అంటే మరీ అంత పెద్దగా ఎగ్జైట్మెంట్ లాగా ఏం లేదు, ఓకే బాగుంది. అలా బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి అయితే మేము పూరికి బయలుదేరామన్నమాట. మన స్టే వచ్చేసి పూరిలోనే. మనం పూరికి రీచ్ అయ్యి నైట్ పూరిలోనే స్టే చేసి మార్నింగ్ మనం టెంపుల్కి వెళ్ళాలన్నమాట. పూరి టౌన్లోకి ఎంటర్ అవుతూ ఉంటే మనకైతే టెంపుల్ యొక్క గోపురం కనిపిస్తుంది అనమాట. మనకి ఇక్కడ 2 లైట్లు కనిపిస్తున్నాయి కదా పైన. సో దాంట్లో రైట్ సైడ్లో వైట్ కలర్ కనిపిస్తుంది చూసారా గోపురం, అది టెంపుల్ గోపురం అనమాట. టౌన్లోంచి ఎక్కడి నుంచి అయినా గోపురం కనిపిస్తుంటే విన్నాను, అది ఇప్పుడు చూస్తున్నాను రియల్గా. సో టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట. సో రేపు దర్శనంకి వెళ్ళడానికి మనం ఒక పంతులు గారితో మాట్లాడి నైట్ 2 o'clock వెళ్ళి దర్శనం చేసుకునేలాగా టెంపుల్ లోపలే దేవుడిని బయట తీసుకొచ్చి రథం మీద పెట్టే లోపే మాట్లాడినాం అనమాట. అండ్ నైట్ 2 o'clock రండి, అండ్ టికెట్ ఉంటుంది 500, అది తీసేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు, అక్కడే ఉంటాయని చెప్పేసి మాట్లాడండి. హోటల్లో పిలిపిస్తే వెళ్ళి ఎర్లీగా లేవాలి కాబట్టి తొందరగా తినేసి పడుకోవాలి. మనలంతా తినేసారు. సో అంతా మాట్లాడడానికి లేట్ అయింది మనకు, అందుకే ఇప్పుడు లేట్గా తింటున్నాం. ఒక్కరిని మార్నింగ్ వేసి వెళ్ళిపోయి దర్శనం వేసుకొని దాని తర్వాత ఫ్రీ టైం ఉంటుంది కాస్త, అప్పుడు టెంపుల్ చూడడం, బయట ఫొటోస్ వీడియోస్ కవర్ చేసుకొచ్చినాం. ఇది మనకి డే 1లో జరిగింది. డే 2లో రథయాత్ర ఉంటుంది మొత్తం. అది ఎలా ఉందో ఏంటో సెకండ్ వీడియో చూద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.